హాయ్ స్నేహమ్మా. అయినా భరత్ ఈరోజు బయటికి వెళ్ళి తిందామా? ఏమ్మా? నాకు కొంచెం ఫీవర్ గా ఉంది అందుకు. ఫీవరా? అవునరా, అందుకే బయటికి వెళ్ళి తినేద్దామా. నాకు ఈరోజు వంట చేసి ఓపిక లేదు నాకు అసలు. ఫీవర్ ఉందంటున్నావు, బయటికి వెళ్దామంటున్నావు. బయట ఫుడ్ ఎట్లుంటుందో ఏమో. నువ్వు ఒక పని చేయి, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. నేను నీకోసం స్పైసీగా టమోటా రైస్ చేస్తాను. నువ్వు ఒక్కసారి తిన్నావు అనుకో, నీకు నోటికుండే ఆ చేదు ఆ మొబ్బు అంతా వదిలేలా చేస్తాను. నువ్వు ఏం చేయాల్సిన పర్లేదు. ఈరోజు కిచెన్ నాది, నేను నీకోసం టమోటా రైస్ చేస్తా. ఓకే, ప్రశాంతంగా వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను టమాటో రైస్ చేస్తావా? నీకోసం టమోటా రైస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు మా స్నేహమ్మ కోసం టమోటా రైస్ చేస్తున్నా. చేయాలి, తప్పదు. ఇంకా మ్యారేజ్ చేస్తున్నాక ఇవన్నీ తప్పదు. ఓకే, అది ఎంతైనా వైఫ్ కోసమే కదా, చాలా బాగుంటుంది. ఓకే, టమోటా రైస్ చేద్దాం. మనకు టమోటా రైస్ కావాల్సిన ఐటమ్స్: టమోటా, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంగువ, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మా స్నేహకి హెల్త్ బాగాలేకున్నా ఏం బాగాలేకున్నా కానీ పొయ్యి మాత్రం నీట్గా ఉండాల్సిందే. నేనేదైనా కొంచెం గలీజ్ చేసి ఇప్పుడు నాకుంది. రైస్ మనం ఫస్ట్ రైస్ పెట్టుకుందాం. మాకు కొంత గ్లాస్ ఇది, మేము ముగ్గురికి చేస్తున్నాను. ఒకటి, రెండు. రైస్ ని నీట్గా 2 times వాష్ చేసుకుందాం. మరి ఎక్కువ చేసేకూడదండి. ఈ సెకండ్ టైం. మావి నంద్యాల వస్తున్నా అండి. నీట్గా వాష్ అయిపోయాయి. ఇంకా వాటర్ పెట్టేసుకుని స్టార్ట్ చేద్దాం. 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం కదా, 4 glasses వాటర్. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రైస్ పెట్టేసాము. అంత లోపల ఇవన్నీ కట్ చేసేసుకుందాం. చూడండి, మనం నీట్గా కట్ చేసేసుకున్నాము. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం టమోటా రైస్. చూడండి, పిన్నంగా అయింది. మనం ఇంకా ఆయిల్ వేసుకుందాం. నాలుగు గుంతగడ్డలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగినప్పుడే తిరువాత గింజలు, ఉల్లిపాయలు, తర్వాత ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలతో పాటు పచ్చిమిరపకాయలు. దీనిని ఫస్ట్ లైట్గా పింక్ కలర్ వచ్చేదాకా ఫస్ట్ వేయించుకుందాం. లైట్గా పింక్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇంగు 1 చెంచా వేసుకుందాం. ఇంగు వేస్తే ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది అసలు. బాగా నీట్గా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 చెంచా వేసుకొని
పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకుందాం. మొత్తం పచ్చి వాసన పోయేదాకా కలుపుకుందాం. ఓకే, నూనె బయటకు వచ్చేసింది. ఓకే, ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇంక ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా పండ్లు బాగా మగ్గేంత వరకు చిన్న మంటతో బాగా ఫ్రై చేసుకుందాం. ఈ టమాటాలు మరీ చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు. కొంచెం మగ్గనిద్దాం చిన్న మంటతో. అంతలోపు చూడండి రైస్ అయిపోయి కూడా వచ్చింది. వావ్, సూపర్ గా వచ్చేసింది. రైస్ కూడా బాగా పొడి పొడిగా వచ్చేసింది. పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. టమాటాలు కూడా కొంచెం మగ్గనికి వచ్చాయి, 50% మగ్గిపోయాయి. కొంచెం మగ్గాలి. ఓకే, ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి టమాటాస్. ఓకే, ఇప్పుడు ఇంకా మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి, ఇంకా తొందరగా మగ్గుతాయి. ఓకే, ఒక్క 2 minutes మూత పెట్టేసి వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు చిటికెడు పసుపు, రెండు స్పూన్ల కారం, ఒకవేళ మేము ఇంకా బాగా స్పైసీగా తింటామంటే 3 స్పూన్లు వేసుకోండి. ఉప్పు ఒక 1/2 స్పూన్ పెంచుకోండి. మేమైతే 2 స్పూన్స్ చాలు. బాగా ఈ కారం బాగా మగ్గే ఫ్లేవర్తో వస్తే ఇంకా బాగుంటుంది. ఒక్క 2 minutes కారం అంతా టమోటాస్కి దీనికంటే దానిలోకి పట్టనిద్దాము. మూత పెడదాం 2 minutes. ఓకే, ఆయిల్ చూడండి బయటకు వచ్చేసింది విడిగా. అంటే ఇంకా అయిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం కర్డ్ వేసుకుందాం. కర్డ్ కూడా అంతే, లైట్ గా పులుపు వాసన వస్తుంటుంది. ఆ స్మెల్ అనేది పోయి మన ఫ్లేవర్కి వచ్చేలా మనం ఫ్రై చేసుకుందాం. చూడండి నూనె కూడా బయటకు వచ్చేసింది. వావ్, నీట్గా అయిపోయింది అంతా. ఇప్పుడు రైస్ తీసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకోవాలండి, బాగా కలుపుకుంటేనే మనకు మొత్తం బాగా మన లాస్ట్ ముద్ద వరకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఫ్రై చేసుకుంటూ దాని తగ్గట్టు చూసుకొని కలుపుకుందామని మళ్ళీ ఆపాను.
మనం బాగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. మొత్తం రైస్ అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి మనం. చూడండి ఎంత విడివిడిగా వచ్చేస్తుందో రైస్ అల్లా. బాగా కలుపుకున్నాను చూడండి. అట్లా కలుపుకుంటేనే మీకు అంత ఫ్లేవర్ తెలుస్తుంది. లేకపోతే ఒక ఉప్పు, ఒక కారం, లేకపోతే ఇంకోటి అక్కడే ఉండిపోతాయి, మీకు చెప్పాలనిపిస్తుంది అప్పుడు. ఒక్క 2 minutes మగ్గనిద్దాము, ఆ వల్ల బాగా రైస్ కి బాగా ఫ్లేవర్ పట్టుకునేలా. మగ్గిపోయింది చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర బాగా స్మెల్ బాగా వస్తునేలా రైస్ కి మూత పెట్టేద్దాం. ఒక 2 minutes. 2 minutes అయిపోయింది చూడండి. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. స్మెల్ అయితే సూపర్ అసలు. పదండి స్నేహాన్ని లేపేద్దాం, తినేద్దాం ఫస్ట్. టమోటా రైస్ రెడీ, తిందాం మనం. ఇప్పుడు మన ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఆనియన్స్ అయితే ముఖ్యం. కర్డ్ రైస్ లోకి రైస్, కర్డ్, టమోటా రైస్. స్నేహ చూడండి రెడీ అయి కూర్చుంది. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. ఎలా చేసినావు? ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, బాగాలేదా? సూపర్ ఉంది. ఇంత మంచిగా చేస్తామని చెప్పింటే చెప్పు రివ్యూ చెప్పు. సూపర్ ఉంది అస్సలు. నాకు నోరు ఏం బాగాలేదు, జ్వరం వచ్చి. స్పైసీగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ తినేసాం మొత్తం. థ్యాంక్ యూ. మళ్ళీ మీ వైఫ్స్ కి మీరు ఎప్పుడు వండి పెడుతున్నారు?